ఎవరో అక్క అమ్మాయి రోజూ సాయంత్రం పసిబిడ్డను తీసుకుని హాస్పిటల్కి వస్తుంది. నెల రోజుల నుంచి చూస్తున్నాను అని అడుగుతుంది కొత్తగా చేరిన నర్సు లత, హెడ్ నర్స్ మాధవి గారిని. ఆ అమ్మాయా? పేరు ఉమ. తన భర్తకి యాక్సిడెంట్ అయ్యి 6 నెలలుగా కోమాలోనే ఉన్నాడు లత. ఎప్పటికైనా కళ్ళు తెరుస్తాడు అన్న ఆశతో జీవిస్తుంది పాపం. చాలా మంచి అమ్మాయి అంటుంది మాధవి. వాళ్ళ నాన్నగారు మన హాస్పిటల్ కట్టించిన ఆయన బాల్యమిత్రుడు. అందుకని కొంచెం ఫీజు మాత్రమే తీసుకుంటున్నారు ఆమె దగ్గర. ఉమ తన 6 నెలల కొడుకు గణేష్ని తీసుకుని హాస్పిటల్లో ఉన్న తన భర్త శంకర్ దగ్గరికి వెళ్తుంది. శంకర్, నీ చిన్నోడు ఉన్నాడే, ఎంత కంత్రిగాడో తెలుసా? నిన్న రాత్రి ఆడుతూ బోసినవ్వులు నవ్వుతూ సడన్గా బా అన్నాడు. మా అమ్మ అనకుండా. ఎంతైనా వాడు తండ్రి కూచి కదా, మీరిద్దరు ఒక పార్టీ అయ్యి నన్ను ఏడిపిస్తున్నారు అని ఉమ మాట్లాడుతూ బాబుని శంకర్ దగ్గరికి తీసుకువచ్చి బాబు స్పర్శ తండ్రికి తగిలేలా చేస్తూ శంకర్ ఈ రోజైనా కదులుతాడేమోనన్న ఆశతో ఎదురుచూస్తుంది. ఎంత మాట్లాడినా ప్రయత్నించినా ఫలితం లేకపోయేసరికి నిరాశపడుతుంది. కానీ తన మనోభావాలు ఆమె మాటల్లో కనబడనీయక నవ్వుతూ తన భర్త శంకర్కి కబులు చెప్తుంది. విజిటింగ్ అవర్స్ అయ్యాక కూడా వెళ్ళడానికి బుద్ధి కాక బాబుకి పాలు తాగిస్తూ తన భర్తను చూస్తూ అక్కడే ఉంటుంది. సడన్గా అక్కడ మిషన్స్ అన్నీ అరవడం మొదలు పెడతాయి. ఉమా భయపడి నర్స్ నర్స్ అని పెద్దగా అరుస్తూ ఉంటుంది. అంతలో నర్సులు డాక్టర్లు వచ్చి ఏవో ఇంజెక్షన్లు ఇచ్చి ఇంకా ఎన్నో టెస్టులు చేస్తారు. ఇదంతా బయట నుండి చూస్తున్న ఉమ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. 1 గంట తర్వాత డాక్టర్ శ్రీధర్, హాస్పిటల్ కట్టించిన ఆయన కొడుకు, వచ్చి ఉమని ఆఫీస్కి రమ్మని పిలుస్తాడు. ఉమా, ప్రమాదం తప్పింది. నో ఈజ్ స్టేబుల్. 6 నెలలుగా ప్రయత్నిస్తున్నాము, అతనిలో కొంచెం కూడా మార్పు లేదు. ఆపరేషన్ సక్సెస్ అయినా శంకర్ రెస్పాండ్ అవ్వటం లేదు. నేను బాధ పెట్టాలని కాదు, కానీ శంకర్ మళ్ళీ లేచే అవకాశాలు కనిపించడం లేదు అని చెప్తాడు శ్రీధర్. ఉమా ఆ మాటలకి నిర్ఘాంతపోయి ఏడుస్తుంది. కామ్ డౌన్ ఉమా, బీ బ్రేవ్ అని సముదాయిస్తాడు శ్రీధర్. ఉమా కన్నీళ్లు తుడుచుకుని, శ్రీధర్, నేను కొంచెం డబ్బులు పోగు చేశాను. మా ఆఫీస్ వాళ్ళు కూడా కొంచెం సహాయం చేశారు. ఆ డబ్బులతో మిషనరీ కొని నేను శంకర్ని ఇంటికి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్తుంది. శ్రీధర్ నిట్టూచి, ఉమా, ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు నువ్వు శంకర్ని ఇక్కడ ఉంచవచ్చు. ఏ డబ్బులు అవసరం లేదు. నువ్వు నా ఫ్రెండ్వి, ఆ మాత్రం సహాయం చేయగలను నేను అంటాడు. ఇంకా మీకు భారంగా ఉండలేను. ఇప్పటికే నీకు మీ నాన్నగారికి ఎంతో రుణపడి ఉన్నాను అంటుంది ఉమా. సరే అయితే, కానీ ఒక నర్సు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వచ్చి శంకర్ పనులన్నీ చూసి వెళ్తుంది. దానికి నాకు డబ్బులు వద్దు, నువ్వు ఇచ్చినా తీసుకోను. అందుకు ఒప్పుకుంటేనే నేను శంకర్ని డిశ్చార్జ్ చేస్తాను అంటాడు శ్రీధర్. సరే అని తల ఊపి శ్రీధర్కి కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుండి శంకర్ రూమ్కి వెళ్ళిపోతుంది ఉమా. శంకర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను పెళ్లి చేసుకునే ముందు నాకు ఏం ప్రమాణం చేశావో మర్చిపోయావా? నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. నా చేయిని ఈ జన్మలో వదలనని, నాకు తోడుగా నీడగా నా వెంటే ఉంటానని, ఎన్నటికీ నన్ను విడిచిపెట్టనని ప్రమాణం చేశావు. కానీ ఇప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోదాం అనుకున్నావా? నువ్వు స్వార్థపరుడు శంకర్. నువ్వు లేకుండా ఈ లోకంలో నేను ఎలా బ్రతుకుతానో అనుకున్నావు? కనీసం నీ కొడుకు గురించైనా ఆలోచించావా? ఎంత కంగారు పడ్డానో తెలుసా ఇందాక? నీ హార్ట్ మానిటర్లో సౌండ్ స్లో అయిపోతుంటే, ప్లీజ్ తిరిగి వచ్చే, ప్లీజ్ ఇంక నన్ను బాధ పెట్టుకు అని ఆపుకోలేక బోను ఏడుస్తూ ఉంది ఉమ్మ. ఆ మాటలు బయట నుండి విన్న నర్సులందరి కళ్ళు బాధతో చెమరుస్తాయి. అతని కళ్ళు తెరవాలని అందరూ దేవుడికి వేడుకుంటారు. శంకర్ కళ్ళ నుండి ఒక సన్నటి నీటిధార శంకర్ తల పక్కన చేయి పెట్టి ఏడుస్తున్న ఉమ చేతిపై పడుతుంది. ఆ తడిని చూసి ఆశ్చర్యపోయి ఉమ మళ్ళీ డాక్టర్ని పిలుస్తుంది. డాక్టర్ శ్రీధర్ వచ్చి చెక్ చేసి, ఉమా, నీ పూజలు ఫలించాయి. శంకర్ నీ మాటలకు రెస్పాండ్ అవుతున్నాడు. ఇక తొందరలో లేచి కూర్చున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. నువ్వు సంతోషంగా శంకర్ని ఇంటికి తీసుకువెళ్ళు. నీ మాటలే తనకి మందులు, నీ ప్రేమే తనకి వైద్యం అని చెప్పి ఆనందంగా డిశ్చార్జ్ పనులు చూసుకోవడానికి వెళ్ళిపోతాడు శ్రీధర్. శంకర్ని ఇంట్లోనే పెట్టుకుని తనకి సేవలు చేస్తూ బాబుని చూస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటుంది ఉమ. చూస్తూ చూస్తూ 3 నెలలు గడిచిపోతాయి. ఒకరోజు శంకర్కి స్పాంజ్ బాత్ చేయిస్తూ అతని భుజంపై ఉన్న చిన్న మామిడి చెట్టు పచ్చబొట్టుని చూసి, నీకు గుర్తుందా శంకర్, చిన్నప్పుడు మీరు మా పక్క ఇంట్లో దిగిన కొత్తల్లో మనం ఈ మామిడికాయల కోసం ఎలా గొడవ పడేవాళ్ళమో? సరిగ్గా మన ఇళ్ల మధ్య ప్రహరీ గోడ దగ్గర ఉండేది ఈ చెట్టు. కాయలు మీ ఇంటి వైపు ఉన్నాయి కాబట్టి చెట్టు నీదని, మొదలు మా ఇంట్లో ఉంది కాబట్టి కాయలు నావని ఎలా వాదించుకునేవాళ్ళమో? ఎన్నిసార్లు నువ్వు ఆ గోడ దూకి ఎవ్వరికీ కనపడకుండా వచ్చి నాతో కబులు చెప్పేవాడివో గుర్తుందా అని చెప్తూ నవ్వుతుంది ఉమ. అంతలో ఎవరో తలుపు కొడితే వెళ్ళి చూస్తుంది. అక్కడ ఉమా వాళ్ళ అమ్మానాన్న, శంకర్ వాళ్ళ అమ్మానాన్న అందరూ కలిసి వస్తారు సడన్గా ఊర్నించి. ఏంటి అందరూ హఠాత్తుగా వచ్చారు? అందరూ క్షేమమే కదా అని కంగారుగా అడుగుతుంది ఉమ. అందరం బాగున్నాం తల్లి, నిన్ను చూసి వెళ్దామని వచ్చాము.
అని వారు రూమ్లో బెడ్పై ఉన్న శంకర్ దగ్గరికెళ్ళి చూసి బోని ఏడుస్తారు. ఏడవకండి అత్తయ్య, ధైర్యంగా ఉండండి. అమ్మా, నువ్వు కూడా అలా ఏడిస్తే ఎలా? శంకర్ కోలుకోవడానికి ఎన్నో నాళ్లు పట్టవని డాక్టర్లు చెప్పారు అని అందర్నీ సముదాయిస్తుంది. తల్లి, నా కొడుకుని ఈ పరిస్థితిలో చూసి నా మనసు తట్టుకోలేకపోతుంది. అలా అని ఇంకో తల్లి బిడ్డవైన నీ జీవితం ఇలా మిగిలిపోతే కూడా చూడలేకపోతున్నాము. మా అందరి మాట విని ఇంకో పెళ్లి చేసుకుని నీ బిడ్డకి తండ్రి ప్రేమను ఇవ్వు తల్లి. అందుకని నా కొడుకుని మా ఇంటికి తీసుకువెళ్ళిపోవాలని మేము వచ్చాము అంటారు ఉమా అత్తగారు ఏడుస్తూ. ఆ మాటలు విని ఉమా శిలలా మారిపోతుంది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఉమా శంకర్ను భార్యే. వేరే వాణ్ణి ఊహల్లోకి కూడా రానియదు. ఈ కట్టి కాలితే అది నా శంకర్తోనే. మీరు నా చావు చూడాలని అనుకుంటే నన్ను శంకర్ దగ్గర నుండి వేరు చేయవచ్చు. ఇక మీ ఇష్టం అని కరాఖండిగా చెప్తుంది ఉమా. ఉమా మాటలకు అందరూ మళ్ళీ బోర్న ఏడుస్తారు. నీ జీవితం గురించి ఆలోచించి అలా చెప్పాము గాని ఇంకేమీ లేదు తల్లి. నీ భర్తను నీ దగ్గరే ఉంచుకో. మీకు ఏ సహాయం కావాలన్నా మేమందరం చేస్తాము. ఇంత అన్యోన్య దంపతులుగా ఆ దేవుడు ఇటువంటి శిక్ష విధించింది అని ఏడుస్తూ ఉమ తల్లిగారు అంటారు. నాకు పురిటి నొప్పులు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను అని కంగారుగా వస్తుంటే ఎవరో దుర్మార్గుడు తాగి రాంగ్ రూట్లో సిగ్నల్ క్రాస్ చేసి వచ్చి ఈయన ఢీకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫలితం ఇది అని శంకర్ వైపు చూపిస్తుంది. ఆ వచ్చేవారు ఎవరో తాగి రాంగ్ రూట్లో వచ్చి ఉండకపోతే నా శంకర్ ఇప్పుడు గణేష్తో ఆడుకుంటూ ఆనందంగా ఉండేవాడు అని ఏడుస్తూ శంకర్ కంటి నుండి కారే నీటిని రుమాల్తో తుడుస్తుంది. నువ్వు బాధపడకు శంకర్, నీకు తొందరలోనే నయమైపోతుంది. ఆ నమ్మకం నాకుంది అంటుంది ఉమ ధీమాగా. తర్వాత అందరూ విశ్రాంతి తీసుకోవడానికి వారి వారి రూమ్కి వెళ్ళిపోతారు. చూడండి, మీ అమ్మగారు నాకు ఇంకో పెళ్లి చేస్తారంట. మీరు నా విషయంలో ఎంత పొసెసివ్గా ఉంటారో తెలియదు వాళ్ళకి అని పక్కున నవ్వుతుంది ఉమ శంకర్ వైపు చూస్తూ. గుర్తుందా మీకు? కాలేజీలో నా వైపు ఎవరైనా చూస్తేనే వాడి మక్కలెరగదీసేవాడివి. ఉమా నాది నా సొంతం అని అందరికీ చెప్పేవాడివి. అలాంటిది నన్ను వేరే వాళ్ళ సొంతం చేస్తావా? నువ్వు లేచి నేను నీదాన్ని అని అందరితో చెప్పవా అని ఏ కదలిక లేని శంకర్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని అడుగుతుంది ఉమ. శంకర్ మెల్లగా ఉమ చెయ్యి నొక్కి పట్టుకుంటాడు. ఉమ ఆశ్చర్యపడి తన కళ్లల్లో ఆనంద బాష్పాలు చేరుతాయి. నాకు తెలుసు శంకర్, నువ్వు నన్ను వదలవని అని అందర్నీ పిలిచి జరిగిన విషయం ఆనందంగా చెప్పి డాక్టర్ని పిలుస్తుంది ఫోన్ చేసి. శ్రీధర్ వచ్చి శంకర్ని చెక్ చేసి, ఉమా, నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ ఇదే కంటిన్యూ చెయ్యి. శంకర్లో గత 3 నెలలుగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇంకా తను పూర్తిగా కోలుకోవడానికి ఎన్నాళ్ళో పట్టదు అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఉమ చాలా ఆనందపడుతుంది. ఉమ తల్లిదండ్రులు, శంకర్ తల్లిదండ్రులు ఉమతోనే సిటీలోనే ఉంటారు. ఉమకి బాబుకి తోడుగా. వారు శంకర్కి ఏమీ కానట్లు రోజూ శంకర్తో కబుర్లు చెప్తూ గణేష్ని ఆడించుకుంటూ ఉమకి సహాయం చేస్తూ అక్కడే ఉంటారు. చూస్తూ చూస్తూ ఇంకో 3 నెలలు అలా గడిచిపోతాయి. శంకర్లో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి గాని అతను ఇప్పటిదాకా కళ్ళు తెరిచి చూడలేదు, మాట్లాడలేదు. ఉమ మాత్రం జాబ్ చేస్తూ శంకర్కి సపర్యలు చేస్తూ ఉంటుంది. పట్టువదలని విక్రమార్కుల్లా శంకర్లో కదలిక కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇప్పుడు గణేష్కి 1 సంవత్సరం వయసు. ఇంకా మాటలు ఏమీ రావు. ఒకరోజు గణేష్ బుడిబుడి అడుగులు వేస్తూ శంకర్ దగ్గరికొచ్చి మంచం ఎక్కి శంకర్ పక్కన కూర్చుని శంకర్ బుగ్గల్ని తన చిన్న చిన్న చేతులతో తడుతూ నాన్నా నాన్నా లే అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే రూంలోకి వచ్చిన ఉమ తన కొడుకు మొట్టమొదటగా మాట్లాడిన మాటలు విని ఆశ్చర్యపోతుంది. కానీ అంతలోనే తన తండ్రిని లేపుదామని చేసే ఆ చిన్నారి ప్రయత్నాన్ని చూసి కంటతడి పెడుతుంది. కాసేపు వారిద్దరిని అలా చూసి ఇంకా చూడలేక బరువెక్కిన గుండెతో బాధగా గణేష్ని ఎత్తుకుందామని వస్తుండగా శంకర్ నెమ్మదిగా కనురెప్పలార్పుతూ స్పృహలోకి రావడం చూస్తుంది. ఉమ ఆ సంఘటనకి నిర్ఘాంతపోయిన వెంటనే తేరుకుని శంకర్ అని అరిచి బోన ఏడుస్తూ శంకర్ దగ్గరికి వెళ్తుంది. ఆమె అరుపులకి కంగారుగా లోపలికి వచ్చిన వారి తల్లిదండ్రులు ఈ వింతను చూసి ఆనంద బాష్పాలు కారుస్తూ శంకర్ దగ్గరికి వెళ్తారు. శ్రీధర్ వచ్చి శంకర్ని చెక్ చేసి, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ మిస్టర్ శంకర్, దిస్ ఈజ్ ఏ మిరాకిల్ అని చెప్పాలి. ఆ మిరాకిల్ని సాధించగలిగింది నీ భార్యే. పట్టుసడలిన నమ్మకంతో, ధైర్యంతో, ఓపికతో, నీ మీద తనకున్న ప్రేమతోనే ఇవాళ ఈ నీ రికవరీ సాధ్యమైంది. మేము ఎంతగా వైద్యం చేసినా ఆమె నీకు చేసిన సేవలు, నీపై చూపించిన ప్రేమే ఇవాళ నిన్ను బ్రతికించాయి అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అందరూ ఉమాశంకర్ మాట్లాడుకోవడానికి కానీ డాక్టర్ని పంపించడానికి బయటకు వెళ్తున్నట్టు వెళ్తారు. మంచంపై కూర్చుని ఉన్న శంకర్ ఏడుస్తూ ఒక పక్కన నుంచుని ఉన్న ఉమని తన దగ్గరికి రమ్మంటాడు. ఉమ ఏడుస్తూ అమాంతం వచ్చి శంకర్ని అల్లుకుని తన ఎదలో ఒదిగిపోతుంది. ఐ లవ్ యూ ఉమా, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నాలో కదలిక లేకపోయినా నీ స్పర్శ నాకు తెలుస్తూనే ఉండేది. నీ మాటలు నాకు వినిపిస్తూనే ఉండేవి.
నువ్వే నన్ను కాపాడావు. నువ్వు లేకపోతే నేను లేను. మొండిదానివే నువ్వు అని నవ్వుతాడు శంకర్. శంకర్ ఎన్ని రకాలుగా చెప్పి ఉమని శాంతపరచుదామని చూసినా ఆపకుండా ఇన్నాళ్లు తను పడిన నరకయాతన్ని తన కన్నీటి రూపంలో కారుస్తూ ఉంటుంది. చివరికి అలసి శంకర్ పక్కనే శంకర్ని గట్టిగా పట్టుకుని నిద్రపోతుంది. ఉమతో ఇంకా మాట్లాడాలని తన నిద్రలేపబోతుంటే అప్పుడే లోపలికి వచ్చిన శంకర్ వాళ్ళ అమ్మగారు శంకర్ చేతికి గణేష్ని ఇచ్చి, దాన్ని లేపకురా, నీకోసం కంటిమీద కునుకు లేకుండా ఏడుస్తూనే ఉంది ఇన్నాళ్ళు. ఇప్పటికైనా ప్రశాంతంగా నిద్రపోనివ్వు అని వెళ్ళిపోతారు. శంకర్ తన కొడుకుని తన భార్యని తనకి తిరిగి ఇచ్చిన దేవుడికి దండం పెట్టుకుని వారిద్దరినీ పొదివి పట్టుకుని వారిని చూస్తూ ఉండిపోతాడు. మీరే నా ప్రపంచం, నా జీవితం, నాలో కదలిక మీ వల్లే సాధ్యం అని అంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.